Hi viewers, welcome to our channel Kavita Ashok Educational and Motivational Channel. Target 2020 Annual Exams. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. 11 మినిట్స్లో 11 మార్క్స్ని ఎలా గెయిన్ చేస్తామో ఈ టాపిక్ నుంచి నేర్చుకుంటాం మనం. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని నోట్స్ రాసుకుని పెట్టుకోండి, దాంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఏంటంటే ఏ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇస్ అ ఫంక్షన్, దెన్ ఫైన్ బి. ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది సబ్జెక్షన్ అన్నాడు కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడమైన్ అవుతుంది. అంటే బి ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇమేజెస్. సో ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ π/6, ఎఫ్ ఆఫ్ π/4, ఎఫ్ ఆఫ్ π/3 అండ్ ఎఫ్ ఆఫ్ π/2. కాస్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఏమొస్తాయి, 1 √3/2, 1/2, 1/2, 0. ఇది మనకు కావాల్సినటువంటి బి వాల్యూ అవుతుందన్నమాట. అలాగే సెకండ్ క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు మనకు. ఎఫ్ ఆఫ్ 2012 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 2012 అన్నా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2021 అన్నా కూడా వీ కెన్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఎలా అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో sin పవర్ 4x cos పవర్ 4x అని అలానే ఉంచేసండి. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 - sin స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. డినామినేటర్లో sin స్క్వేర్ ఎక్స్ని 1 - cos స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. సో దీంట్లో sin స్క్వేర్ ఎక్స్ని న్యూమరేటర్లో కామన్ తీస్తాం, కాస్ స్క్వేర్ ఎక్స్ని డినామినేటర్లో కామన్ తీస్తాం అనమాట మనం. సో sin స్క్వేర్ ఎక్స్ కామన్ తీసిన తర్వాత మనకు 1 - sin స్క్వేర్ ఎక్స్ వస్తుంది న్యూమరేటర్లో, అది కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసిన తర్వాత 1 - cos స్క్వేర్ ఎక్స్ వస్తుంది, దాన్ని మనం sin స్క్వేర్ ఎక్స్లో రాస్తాము. ఎందుకంటే sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. సో న్యూమరేటర్లో టర్మ్ డినామినేటర్లో టర్మ్ సేమ్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అవుతాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే సింపుల్గా కాన్స్టెంట్ ఫంక్షన్ అయింది. ఎక్స్ ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ 2012 అయినా ఎఫ్ ఆఫ్ 2021 అయినా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - x² / 1 + x² ఇచ్చాడు మనకు. ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు cos 2θ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ tan θ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో tan θ రీప్లేస్ చేస్తాం మనం. tan స్క్వేర్ θ అంటే sin స్క్వేర్ θ / cos స్క్వేర్ θ కాబట్టి మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, cos స్క్వేర్ θ - sin స్క్వేర్ θ / cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ వస్తుంది. cos స్క్వేర్ θ - sin స్క్వేర్ θ వాల్యూ ఏంటంటే cos 2θ. cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు cos 2θ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి, cos స్క్వేర్ θ - sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు cos 2θ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఫార్ములా అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇచ్చిన ఫంక్షన్లో డొమైన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఏంటి రేషనల్ ఫామ్ కదా, డినామినేటర్ వాల్యూ ఎక్కడ 0 అవుతుందో ఆ పాయింట్స్ తప్పించి రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా ఈ ఫంక్షన్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. అందుకే 0 ఎక్కడ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది, 1, 2, 3 దగ్గర 0 అవుతుంది. కాబట్టి టోటల్ రియల్ నెంబర్లో నుంచి 1, 2, 3ని మనం సపరేట్ చేసాము. ఇది డొమైన్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/log ఆఫ్ 2 - x ఇచ్చాడు. దీనికి డొమైన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. లాగ్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్ ఓన్లీ ఫర్ ద పాజిటివ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ 2 - x గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాము. అలాగే డినామినేటర్లో 0 రాకూడదు కాబట్టి log 1 కూడా కాకూడదు. అంటే 2 - x వాల్యూ నాట్ ఈక్వల్ టు 1గా తీసుకుంటున్నాము. సో 2 గ్రేటర్ దాన్ x అంటే x లెస్ దాన్ 2 అని అర్థము, x నాట్ ఈక్వల్ టు 1. x లెస్ దాన్ 2 అంటే ఎక్కడి వరకు వస్తుంది మనకు, -∞ వరకు వస్తుంది. యాక్చువల్గా ఆన్సర్ అయితే -∞ to 2. కాకపోతే ఏంటి అంటే ఇది 1 దగ్గర కూడా డిఫైన్ కాదు కాబట్టి -∞ to 2 నుంచి 1ని మనం సపరేట్ చేస్తామన్నమాట. ఇది ఈ ఫంక్షన్కి సంబంధించినటువంటి డొమైన్. ఇది మనం ఈ యాన్యువల్ ఎగ్జామ్కు ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/√1 - x² అన్నాడు. √1 - x² ఎక్కడ వచ్చినా కూడా ఇట్ ఈస్ అడ్జస్టబుల్ ఫర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కానీ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి 0 కూడా కాదు. అంటే 1 - x² వాల్యూ ఏం కావాలి మనకు, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 కావాలి. అంటే a² - b² ఫామ్లో రాస్తే 1 + x × 1 - x అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -1 ఒకటి వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి వస్తుంది. మినిమం వాల్యూని ఆల్ఫా, మ్యాక్సిమం వాల్యూని మనం బీటా అనుకున్నాము. x² కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, నెగిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, పాజిటివ్ ఉంది. అంటే మైనస్ ప్లస్ అంటే అట్రాక్షన్, అంటే -1 లెస్ దాన్ x లెస్ దాన్ 1 అవుతుంది. అంటే డొమైన్ ఏమవుతుంది, -1 to 1 అవుతుంది. స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ తీసుకున్నాం అనమాట మనం. నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకు. ఇది 7 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో 2f 2 + f f² √f వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు.
2f అంటే ఏంటి, 2f ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇమేజ్. అంటే ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇమేజ్ పైనే ఉంటుందన్నమాట. అందుకే 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, 2 ఆఫ్ 2, 2, 2 ఆఫ్ -3, 3, 2 ఆఫ్ -1 చేసాం. ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఎఫెక్ట్ అంటే ఇమేజ్ పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అలాగే 2 + f అంటే కూడా ఏంటి, ఇమేజ్కి మనం 2 యాడ్ చేసాము. అప్పుడు ఏమైంది, 2 + f = 1, 4, 2, -1, 3, 1 అయింది. ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇమేజెస్ స్క్వేర్ అవుతుంది. అందుకే 1, 2 స్క్వేర్, 2, -3 స్క్వేర్, 3, -1 స్క్వేర్ వేసాము. అలాగే రూట్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేయమంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ అనేది దేనికి అవుతుంది, మనకు సేమ్ ఇమేజ్కే అవుతుంది కాబట్టి 1, √2, 2, √-3, 3, √-1. రూట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 1, √2 మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు మనకు. ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3f - 2g ఆఫ్ ఎక్స్ అంటే 3f ఆఫ్ ఎక్స్ - 2g ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని రీప్లేస్ చేసాం మనం ఇక్కడ. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొచ్చింది, -2x² + 6x - 3 వచ్చింది. ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా 2 ఫంక్షన్స్ని మల్టిప్లై చేసాం మనం, 2x³ - x² వస్తుంది. రూట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ ప్లస్లో రీప్లేస్ చేసాము. ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు x² + 2x + 1 వస్తుంది అనమాట. ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ కూడా మనకు ఫంక్షన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ = cos ఆఫ్ log x అని. మనం ఎఫ్ ఆఫ్ 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/y -1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x/y + ఎఫ్ ఆఫ్ xy = 0 అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఏమవుతుంది, అక్కడ cos ఆఫ్ log ఆఫ్ 1/x అవుతుంది. 1/x మనం రాస్తే ఏమవుతుంది, x ఇన్వర్స్ రాయొచ్చు అంటే cos ఆఫ్ -log x అవుతుంది. cos ఆఫ్ -θ = cos θ అవుతుంది, ఎందుకంటే ఈవెన్ ఫంక్షన్ కాబట్టి. దట్స్ వై cos ఆఫ్ log x. అలాగే cos ఆఫ్ log y కూడా వస్తుంది మనకు. log a/b = log a - log b కాబట్టి మనకు cos ఆఫ్ log x - log y వస్తుంది. log ab = log a + log b కాబట్టి cos ఆఫ్ log x + log y వస్తుంది. మనకు cos a + b + cos a - b ఫార్ములా ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ cos a × cos b అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ cos ఆఫ్ log x cos ఆఫ్ log y అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్ ఫంక్షన్ని మనం రీప్లేస్ చేసినట్లయితే 2 క్యాన్సిల్ అయ్యి cos ఆఫ్ log x ఇంటూ cos ఆఫ్ log y అనే 2 టైమ్స్ ఉంటుంది అక్కడ. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి కట్ చేస్తే మనకు 0 వస్తుంది. దీన్ని కూడా మనం 7 మార్క్స్ క్వశ్చన్కు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, ఈ ఫంక్షన్ ఈవెనా ఆడా అంటున్నాడు. ఒక ఫంక్షన్ ఈవెన్ కావాలి అంటే ఎఫ్ ఆఫ్ -x = ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఆడ్ కావాలంటే ఎఫ్ ఆఫ్ -x = ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. అందుకే మనం ఎక్స్ ప్లేస్లో -x రీప్లేస్ చేసాము. ఇక్కడ మనకు రూట్ ఫార్ములా ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తున్నాము. రేషనలైజ్ ద న్యూమరేటర్ పార్ట్. ఇక్కడ రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందంటే log ఆఫ్ 1/x + √(x² + 1 వస్తుంది. అది న్యూమరేటర్ తీసుకెళ్తే ఇన్వర్స్ అవుతుంది. దీన్ని మనం cos ఆఫ్ a పవర్ m అంటే m log a కాబట్టి cos ఆఫ్ x + √(x² + -1 అంటే log ఆఫ్ x + √(x² అవుతుంది. ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రీప్లేస్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ -x = ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది కాబట్టి ఈ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్ ఇచ్చాడు మనకు, దీనికి ఇంటర్వల్స్లో ఇచ్చాడు. డిఫరెంట్ ఇంటర్వల్స్లో ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇట్లా x greater than 3 అయితేనేమో 3x - 2 అవుతుంది. -2 <= x <= 2 అయితేనేమో x² - 2 అవుతుంది. x -3 అయితేనేమో మనకు 2x + 1 అవుతుంది. రిమైనింగ్ పార్ట్లో మనకు ఫంక్షన్ అనేది డిఫైన్ కాదు కాబట్టి వాడు అడిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ 4 కావాలన్నాడు. ఎఫ్ ఆఫ్ 4 అంటే x greater than 3 పార్ట్ కాబట్టి 3x - 2 రీప్లేస్ చేసాము. ఎఫ్ ఆఫ్ 2.5 అన్నాడు. 2.5 అనే దాని దగ్గర ఫంక్షన్ డిఫైన్ కాబట్టి ఈ వాల్యూ కూడా డిఫైన్ కాదు. ఎఫ్ ఆఫ్ -2 అంటే -2 వాల్యూ <3 అవుతుంది కాబట్టి 2x + 1 ఫంక్షన్ అవుతుంది. దాంట్లో మనం వాల్యూని రీప్లేస్ చేసాము. అలాగే ఎఫ్ ఆఫ్ -4 అంటే x <2 -3 కాబట్టి ఆ ఫంక్షన్ కూడా మనం 2x + 1 రీప్లేస్ చేసాము. అలాగే ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 అనేది -2కు 2కు మధ్యలో ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో x² - 2ని రీప్లేస్ చేసాము. అలాగే ఎఫ్ ఆఫ్ -7 అంటే x <-3 కాబట్టి ఆ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x + 1 ప్లేట్ రీప్లేస్ చేసి సింప్లిఫై చేసామన్నమాట. ఇది కూడా మనం 7 మార్క్స్ క్వశ్చన్కు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ ఇంటర్వల్స్లో ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ -1, 1
టెన్స్ టు 0, 2 అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీగా మన ఫంక్షన్ డిఫైన్ చేశాడు. దాన్ని ఏమన్నాడంటే సర్జెక్షన్ అన్నాడు. సర్జెక్షన్ కాబట్టి మనకు రేంజ్లో కూడా ఎలిమెంట్స్ ఏమి మిగలవు అనమాట. మనకు రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడమైన్ అవుతుంది. కాబట్టి మనకు 2 చాయిసెస్ ఉంటాయి. -1 అనేది 0కి 1 2కు మ్యాప్ కావచ్చు. -1 అనేది 2కు 1కు 0కు మ్యాప్ కావచ్చు. అంటే 2 డిఫరెంట్ ఫామ్స్ వచ్చాయన్నమాట. ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అంటేనేమో -a ప్లస్ b ఈక్వల్ టు 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటేనేమో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ రెండు సింప్లిఫై చేస్తే మనకు a వాల్యూ 1 b వాల్యూ 1 అవుతుంది. ఇది ఒక టైప్ అవుతుంది. అలాగే కేస్ 2కి వచ్చే వరకు ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు కదా. అంటే -a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. ఇవి రెండు సింప్లిఫై చేస్తే మనకు a ఈజ్ ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందనమాట. ఈ విధంగా మనం దీన్ని 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ మనకు ఫంక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f ప్లస్ 4g. ఇంతకుముందు కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేసాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ ఫంక్షన్ జీ ఫంక్షన్ అని. ఎఫ్ జీ ఉన్న ఏ ఫంక్షన్లో అయినా సరే ఆ రెండింటి డొమైన్ పైన మనం డిఫైన్ చేయాలి. కాబట్టి మనం ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ డొమైన్ కనుక్కున్నాం 4,6 అని. ఈ ఒక ఫంక్షన్ ఉంటే ఏం లేదు, కానీ ఎఫ్ జీ ఎక్కడున్నా కానీ అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏది వచ్చినా సరే మనం దాని డొమైన్ని బేస్ చేసుకుని అంటే 4,6ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎఫ్ ప్లస్ జీ చేయమంటే ఏంటి, 4,6 ఉన్నటువంటి డొమైన్స్ తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ 5 - 4 ఒకటి అవుతుంది, -4 + 5 అవుతుంది. సో నేను అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి. అక్కడ ఈ విధంగా ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f + 4g, ఎఫ్ ప్లస్ 4fgని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఎఫ్ బై జీ చేసేటప్పుడు కూడా మనకేంటి డొమైన్ పైనే చేస్తాము. డొమైన్ 4,6 దగ్గరే తీసుకుంటాము. అలాగే మోడిఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సింగిల్ ఫంక్షన్ కాబట్టి టోటల్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏమో టోటల్ వస్తుంది, బట్ ఎఫ్జీ ఉన్నప్పుడు దాని డొమైన్లో తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మోడిఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాము. రూట్ ఎఫ్ అంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది కూడా ఇమేజ్ పైనే ఉంటుంది. ఎఫ్ స్క్వేర్ అంటే కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, అది కూడా ఇమేజ్ పైనే ఉంటుంది. ఎఫ్ క్యూబ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్, అది కూడా మనకు ఇమేజ్ పైనే ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్ టైపు మనం కంపల్సరీగా 7 మార్క్స్ క్వశ్చన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక్కసారి చేసినా కూడా యాన్యువల్ ఎగ్జామ్లో ఈజీగా చేయొచ్చు అనమాట. సో దీంతో మనకు 11 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్.